వెల్కమ్ టు స్పెయిన్ న్యూస్ దండోరా. కంచుగచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. వాదనల సందర్భంగా భూముల అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలుపగా, ఈ ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్లు సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ తెలిపారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని ఆయన పేర్కొన్నారు. అదే సందర్భంలో పర్యావరణ పరిరక్షణ కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు వస్తే గతంలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటామని సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ తెలిపారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట జిల్లాలోని రాఘవాపూర్లో పర్యటించారు. రైతులు ఎరువుల కోసం క్యూలో నిల్చోవడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటీపీ ఒక బస్తా విధానం తీసేయాలన్నారు. ప్రభుత్వం సబ్సిడీ నుంచి తప్పించుకునేందుకు కృత్రిమ కొరతను సృష్టిస్తోందని విమర్శించారు. ఎన్నికలు ఉన్నాయని బీహార్కు ఎరువులు తరలిస్తున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. రాష్ట్రంలో మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు వరద నీరు రైలు పట్టాలపైకి వచ్చి చేరుతోంది. భారీ వర్షాలకు పిడుగురాళ్ల బెల్లంకొండ మధ్య వంతెన నెంబర్ 59 వద్ద చేరిన నీరు ప్రమాద హెచ్చరిక మార్కుకు చేరుకుంది. గుంటూరు తెనాలి మధ్య వంతెన నెంబర్ 14 వద్ద, వెజెండ్ల మణిపురం మధ్య వంతెన నెంబర్ 14 వద్ద కూడా అదే పరిస్థితి నెలకొనగా, దీంతో రైల్వే ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని 30 కిలోమీటర్లు గంటకు వేగంతో మాత్రమే వెళ్లాలని రైల్వే శాఖ తమ సిబ్బందికి అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. మధ్యతరగతి భారీ ఊరటిస్తూ 12 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్రం ఈ ఏడాది బడ్జెట్లో ప్రకటించింది. స్టాండర్డ్ డిడక్షన్ 75,000 కలుపుకుంటే 12,75,000 వరకు ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. అంటే ఆ మొత్తానికి సెక్షన్ 87A కింద రిబేట్ వస్తుందని, ఇది వేతన జీవులకు మాత్రమే అని, స్వల్పకాలిక మూలధన లాభాలు కలిగిన ఆదాయంపై ఈ రిబేట్ వర్తించదని తెలుస్తోంది. ఫిబ్రవరిలో ప్రకటించిన బడ్జెట్ నుంచి ఈ కొత్త నిబంధన తీసుకురాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఈ నిబంధన వర్తిస్తుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ కానున్నారు. ఈ చారిత్రక సమావేశానికి అమెరికా రాష్ట్రం అలాస్కా వేదిక కానుంది. అగ్రరాజ్యానికి భౌగోళికంగా, వ్యూహాత్మకంగా ఎంతో కీలకంగా ఉన్న ఈ ప్రాంతాన్ని గతంలో రష్యా నుంచే కొనుగోలు చేయడం విశేషం. అలాస్కాలో గతంలో అనేక మంది ప్రపంచ నేతలు పర్యటించినప్పటికీ తొలి రష్యా అధ్యక్షుడిగా పుతిన్ నిలవనున్నారు. ఏపీలో సెమీ కండక్టర్ల తయారీ ప్రాజెక్టు ఏర్పాటు చేయడానికి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోవడంతో తాజాగా తెలంగాణ మంత్రులు స్పందించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కేంద్రం తీరుపై అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణకు వచ్చే కంపెనీలకు అనుమతి ఇచ్చే విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందని మంత్రి విమర్శించారు. ఏపీకి కొత్త ప్రాజెక్టులను కేటాయించి తెలంగాణను మాత్రం పక్కన పెడుతోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ అంతటా వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. 4 నుంచి 5 రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని తెలిపింది. ఈ క్రమంలో బుధ, గురువారాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో రెడ్ అలర్ట్, రేపు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశామని తెలిపింది. రాష్ట్రంలో 5 రోజుల పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉత్తర తెలంగాణలో 17న వర్ష తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో అమలవుతున్న రిజర్వేషన్ల విధానంలో కీలక మార్పులు కోరుతూ దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వాద్యంపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. రిజర్వేషన్ల ప్రయోజనాలు ఆయా వర్గాల్లోని అత్యంత నిరుపేదలకు మాత్రమే అందేలా ఆర్థిక ప్రతిపాదనను చేర్చాలని ఈ పిటిషన్లో కోరారు. ఈ వాద్యంపై స్పందించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బగిల్చీలతో కూడిన ధర్మాసనం ఈ పిల్ను విచారణకు స్వీకరించింది. తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపాలని లేఖలో పేర్కొన్నారు. రిజర్వాయర్లలో నీటిని సకాలంలో నింపకపోవడం వల్ల రైతులు ఆందోళనలో ఉన్నారని చెప్పుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజ్ 6 వద్ద మోటార్లను ఆన్ చేసి నీటి పంపింగ్ చేయాలని కోరారు. బీజేపీలో చేరాలనుకునే నాయకులారా ఒకసారి ఆలోచించుకోండి, జర జాగ్రత్త అంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియో విడుదల చేశారు. బీజేపీలో చేరిన తర్వాత మీ కార్యకర్తలకు ఏ పదవి ఇప్పించుకోలేరు, మీకు టికెట్ గ్యారంటీ ఉండదని హెచ్చరించారు. చేరినప్పుడు మొదటి వరుసలో సీటు, తర్వాత చివరి వరుసలో కూర్చుంటారని పేర్కొన్నారు. 11 ఏళ్లు అణిచివేతను ఎదుర్కొన్నానని అన్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్న కార్యకర్తల కోసం ఏమీ చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. విజయశాంతి, జితేందర్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి లాంటి నేతలు బీజేపీలో చేరారు. ఏమైంది, పార్టీని విడిచి వెళ్లిపోయారని పేర్కొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా వర్షాలతో అతలాకుతలమవుతోంది. హన్మకొండ, వరంగల్, ములుగు, భూపాలపల్లి, జనగామ జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఓరుగల్లులో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అర్ధరాత్రి తర్వాత కుండపోతగా కురిసిన వర్షం ఓరుగల్లు వాసులను వరద ముంపుకు గురి చేసింది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా వర్షాల కారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2 మృతి చెందగా 2 గల్లంతయ్యారు. ఇవి ఇప్పటి వరకున్న స్పెయిన్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.